సనాతన ధర్మ వారధి ఆధ్వర్యంలో టీనగర్లో ఉన్న హిందూ సమాజంలో సనాతన ధర్మ వారధి ఆధ్వర్యంలో 1000 మందితో విష్ణు సహస్ర లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భగవంతుని పేర్లు పిల్లలకు పెట్టుకోవడంలో ఆంతర్యం నిత్యం భగవత్ నామస్మరణ చేయడమేనని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్వకులను శ్రీరామచంద్రమూర్తి అన్నారు. ఈ కలికాలంలో భగవాన్ నామస్మరణ విన్నను పలికినను ఎంతో పుణ్యమన్నారు. నేడు సమాజంలో మానవులు ఎన్నో ఒత్తిడులకు గురవుతున్నారని, వారి జీవనాలు బాగుపడడానికి నామస్మరణ ఒక్కటే ముఖ్యమని తెలిపారు. భావసాగరంలో ఉన్న అరణ్యాన్ని గొడ్డలతో చీల్చడానికే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు ఆవిర్భవించాయన్నారు. కార్యక్రమ సంధానకర్త మెర్తిపాటి వెంకటరామయ్య, అనుసంధానకర్త చిట్టాప్రగడ రాధాకృష్ణ, జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. హరే శ్రీనివాస భజనా బృందం ఆధ్వర్యంలో మంచిరాజు హేమలత బృందం ఈ లలిత విష్ణు సహస్రనామాలను పారాయణం చేసింది. సంసార భంగ నిర్మగ్న సముద్రణ పండిత యజ్ఞ ప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వం విషయం మీకు మనవి చేస్తాను. నామ వైశిష్ట్యం ఏమిటి? నామం ఎందుకు చెప్పాలి అంటే, మానవుడు తరించడానికి ఎన్నో మార్గాలు చెప్పారు. మనకి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సత్యం, దాస్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాలను కూడా ధరించవచ్చు. అందులో మళ్ళీ కర్మ మార్గంలో మనకి యజ్ఞము, తపస్సు, దానము ఇత్యాదులు కూడా చెప్పారు. ఇవన్నీ చెయ్యాలి అంటే చాలా ప్రయత్నం కావాలి.